హలో హాయ్ దిస్ ఈజ్ విలేజ్ లక్కీ అండి. ఈరోజు మీకోసం 100% న్యాచురల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ని అయితే మీ ముందుగా తీసుకొచ్చాను. వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మనమైతే చూసేసుకుందాము. మందార పువ్వులు, మందార ఆకులు, ఒక గులాబీ పువ్వు, కలబంద, కరివేపాకు, ఇవి వేపాకు, ఉల్లిగడ్డ, కలోంజీ అండి. కలోంజీ మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఇది వచ్చేసి లవంగాలు ఒక 10 తీసుకున్నాను. ఇవేమో మెంతులు ఒక స్పూన్, ఇదేమో ఆయిల్, ఒక క్లీన్ బౌల్ అండి. ఇప్పుడు మనమైతే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనకైతే ఇది పారాషూట్ 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. మన ఇంట్లో అవైలబుల్గా ఏది ఉందో మనమైతే అదే తీసేసుకుందాం. ఇదైతే గ్యాస్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ చేసేసుకుందాం. మనం మీకు వీటిలోకి తగినంత మీరైతే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆయిల్ని తీసుకోవచ్చు. నేనైతే దీంట్లో హాఫ్ వరకు తీసుకుంటున్నాను హెయిర్కి. ఇది కొంచెము హీట్ అవ్వాలి. హీట్ అయిపోతుంది, మనకు కనిపిస్తూనే ఉంది. ఖచ్చితంగా హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది. వీక్లీ వచ్చేసి ఒక 2 times వాడి ఈ వీటితోటే ఇంతవరకు చెప్పిన హెయిర్ ప్యాక్స్ అయితే వేసేసుకొని ఈ ఆయిల్ అయితే యూజ్ చేసేసుకోవచ్చు. దీంతోపాటు ఇదండి, ఇది మనకి ఇది రోజ్ అండి, కొంచెం ఎండిపోయిన రోజు. నాకైతే ఒకటే దొరికింది అవైలబుల్గా. మీకు దొరికితే ఒక 2-3 తీసుకోండి. ఇంకా మనకి దీంట్లోకి ఒక ఉసిరికాయ యాడ్ చేసుకోవాలి, బట్ మాకైతే అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే అది చూపించట్లేదు. ఈ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మీకు దొరికితే మీరైతే ఉసిరి అయితే వేసేసుకోవచ్చు. ఇవన్నీ అయితే ఇప్పుడు ఇందులో వేసేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ అయితే ఇందులో అయితే నేనైతే వేసేసుకున్నాను. ఈ ప్లేట్లో ఉన్నాయని అయితే దీంట్లో అయితే వేసేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా బాయిల్ అవుతుందో. ఇవన్నీ న్యాచురల్ అండి. మనం ఆయిల్స్ కొనుక్కోవాలంటే వేలకు వేలు అవుతూ ఉంటాయి. అలా కాకుండా చక్కగా మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఐటమ్స్, 100% ప్యూర్ ఐటమ్స్ని మనం అయితే వేసేసుకోవాలి. కొంచెం మగ్గినాక ఇవన్నీ అయితే వేసేసుకుందాము. ఆయిల్స్ వేసుకుందాము. ఆనియన్స్ చల్లదనానికి, చక్కగా హెయిర్ గ్రోత్కి, మళ్ళీ ఏమో నునుపుదనానికి, చక్కగా స్కాల్ఫ్ మొత్తం పట్టించి హెయిర్కి మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇవి కలోంజీ అండి, ఇవి కూడా వేసేసుకున్నాం. ఇవైతే లవంగాలు ఒక 10 తీసుకున్నాం. ఇవైతే మెంతులు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మీ ఇంట్లో అవైలబుల్గా ఉసిరిగా ఉంటే అది కూడా మీరైతే యాడ్ చేసుకోండి. ఇవన్నీ మగ్గిన తర్వాత నేను మళ్ళీ అయితే మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడే కలర్ అయితే వచ్చేస్తుంది. ఆయిల్ అయితే తయారైపోయింది. ఇవన్నీ చక్కగా వేగిపోయి మనకు ఒక కలర్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇది చల్లారినాక దీన్ని మొత్తం చక్కగా ఇవన్నీ తీసేసుకొని, ఇది చక్కగా చల్లారినాక స్టవ్ అయితే ఆఫ్ అయితే చేసేసుకున్నాను. కలర్ అయితే చాలా చక్కగా వచ్చింది. డే బై డే, ఒక డే ఆగి ఒక రోజు మనం దీన్ని యూజ్ చేసి వీక్లీలో 3-2 times యూజ్ చేసిన తర్వాత ఇవన్నీ వేసి మనం హెయిర్ ప్యాక్ చేసుకొని వేసుకోవచ్చు. నేను గాజులు అయితే తీసేసుకున్నాను. దీంట్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇది చల్లారినాక మీకైతే నేనైతే ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఒక క్లాత్ సహాయంతో దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని తీసేసి నేనైతే ఆయిల్ అయితే ఇలా ప్రిపేర్ అయితే చేసేసాను. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలాంటి ఒక గాజు బాటిల్లో మీరైతే ఈ ఆయిల్ని అయితే అరేంజ్ చేసేసుకోండి. చూడండి ఎంత చాలా బాగుంది. ఈ కలర్ అయితే వచ్చేసింది. ఇలా అయితే చూడండి చాలా మంచిగా ఉంది. ఇలా మీరైతే ప్రిపేర్ చేసుకొని మీరు యూజ్ చేసి 100% న్యాచురల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి ఇది. దీనైతే మీరైతే ఒకసారి యూజ్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.